హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్చన శివాని. అందరూ ఎలా ఉన్నారు? ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. మేము షాపింగ్కి వచ్చామన్నమాట. ఈ షాప్లో వచ్చేసి అన్ని హౌస్ హోల్డ్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్, డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా ఒకటే దగ్గర దొరికిపోతాయి. అవి కూడా ద బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అండ్ ప్రైసెస్ వచ్చేసి చాలా రీజనబుల్ అనిపిస్తాయి మాకు. అండ్ క్వాలిటీ బట్టి ప్రైస్ ఉంటుంది అనమాట. సో షాప్ నేమ్ ఏంటి అనేది నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. అండ్ ఆ ప్లేస్ ఎక్కడ, షాప్ నేమ్ ఏంటి అనేది నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. సో ఫస్ట్ ఈ షాపింగ్ మాల్లో సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ అనమాట. ఇవన్నీ కూడా అంటే అటు పక్కన రాగి ఇత్తడివి ఉన్నాయి, ఇటు పక్కన వచ్చేసి మొత్తం సిల్వర్ కోటెడ్ ప్లేట్స్ కానివ్వండి, లైక్ కుంకుమ బర్నీలు అవన్నీ కూడా అనమాట. కుంకుమ పసుపు వేసుకుంటారు కదా, అవన్నీ కూడా సిల్వర్ కోటెడ్ అనమాట. ప్యూర్ సిల్వర్ కాదు, సిల్వర్తో కోటెడ్ అయి ఉంటాయంట. సో కొంచెం మిక్స్ అవుతుంది అని చెప్పారు. సో ఇక్కడ అన్నీ కూడా సిల్వర్ ఐటమ్స్, సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ అనమాట. చెంబులు, దీపంతలు అవన్నీ కూడా ఉన్నాయి. సో అవి బాగున్నాయి. సో మనం చూస్ చేసుకోవాలన్నమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఈ ఫ్లోర్లో వచ్చేసి సిల్వర్ కోటెడ్ ఐటమ్స్, రాగి ఐటమ్స్ అండ్ ఇత్తడి ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో చూస్తూ ఉండండి, అన్నీ ఏమేమి ఉన్నాయి అండ్ అవన్నీ చూపిస్తాను క్లారిటీగా. చూస్తూ ఉండండి. సో ఇవి కూడా సిల్వర్ కోటెడ్ అనమాట, కుంకుమ బర్నీలు అవన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి దేవుడు చిన్న చిన్న ఐడల్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. దేవుడు ఐడల్స్ సిల్వర్ కోటింగ్లోనే కాదు, నార్మల్గా మనకి ఇత్తడివి నార్మల్లో కూడా దొరుకుతాయి అనమాట. మనము రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి అలా ప్లాన్ చేస్తాం కదా. సో అవి తీసుకోవాలి అనుకున్న బల్క్లో కావాలన్నా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. చాలా స్టాక్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ అమ్మవారి ఫేసెస్ అవి డెకరేట్ చేసినవి ఉన్నాయి, డెకరేట్ చేయనివి కూడా ఉన్నాయి అనమాట. అన్ని టైప్స్ ఉన్నాయి. సో ఇక్కడైతే బౌల్స్ ఉన్నాయన్నమాట, వెండి కోటింగ్ వచ్చిన బౌల్స్. ఇందాక చూపించింది అది ఒక డెకరేషన్ కోసం అంట. బౌల్ కొంచెం పెద్దగా ఉంది, కింద ఇట్లా స్టాండ్ లాగా వచ్చింది. అది చాలా క్యూట్ అనిపించింది. సో చూస్తుండండి. సో ఇవన్నీ కూడా డెకరేషన్ ఐటమ్స్, లైక్ ఇంట్లో డెకరేషన్కి పెట్టుకుంటాం కదా, అలా దేవుళ్ళవి ఉన్నాయి, దేవుళ్ళవి కాకుండా కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా చాలా బరుగ్గా ఉంటాయి అండ్ క్వాలిటీ వచ్చేసరికి చాలా ఇయర్స్ యూస్ చేయొచ్చు. మేము కూడా 2 ఐటమ్స్ అలా తీసుకున్నాం అప్పుడు. ఇప్పటికీ కూడా కలర్ ఏం చేంజ్ కాకుండా అలానే ఉన్నాయన్నమాట. సో క్వాలిటీ అయితే బాగుంటుంది, ది బెస్ట్ ఉంటుంది. అండ్ ఇప్పటికీ కూడా కలర్ ఏం చేంజ్ అవ్వలేదు, అంతా బాగుందన్నమాట. సో ఇక్కడ అన్నీ కూడా దేవుళ్ళ ఐడల్స్, చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయన్నమాట. సో అంటే మెటీరియల్ కూడా డిఫరెంట్ అనమాట. కొన్ని వెండి కోటింగ్, కొన్ని ఇంకా ఇత్తడివి, అలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఇవి ఉన్నాయి కదా, ఇవి అయితే అస్సలు కలర్ చేంజ్ కావు. ఇందులోనే మేము తీసుకున్నాం అనమాట. 2 ఐడల్స్ తీసుకున్నాం, బాగుంది. అండ్ వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ క్వాలిటీ అయితే సూపర్బ్. ఇక్కడ అన్నీ కూడా డెకరేషన్ ఐటమ్స్. ఇక్కడ పక్కన అంతా ఇక్కడ కృష్ణుడివి, గణేశుడివి, అందరి దేవుళ్ళవి డిఫరెంట్ ఉంటాయన్నమాట. మోడల్స్ ఒక్కొక్కటి 2 కాదు, చాలా ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకోవడానికి చాలా ఓపిక ఉండాలి, టైం పెట్టాలన్నమాట. అన్నీ తిరిగి చూడాలంటే చాలా టైం పడుతుంది. చాలా పెద్దగా ఉంటుంది అండ్ చాలా కలెక్షన్స్ ఉంటాయి.
సో ఇవన్నీ కూడా లైక్ ఇత్తడివి హౌస్ హోల్డ్ ఐటమ్స్, డెకరేషన్ ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి. లైక్ ప్లాస్టిక్ అండ్ గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి కదా, కప్స్ లాంటివి, అవన్నీ కూడా వేరే బ్లాక్లో ఉంటాయి అన్నమాట. సో చూస్తుండండి. ఇక్కడ వచ్చేసి ఏమున్నాయంటే లైక్ మ్యారేజెస్కి పెడతారు కదా, సో అలాంటివి ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి కుంకుమ బర్ని, అంటే పూసలతో భలే డెకరేట్ చేశారు, చాలా చాలా బాగుంది. అంటే పొడుగ్గా ఉంది, దాంట్లో 2 పెట్టుకోవచ్చు, లైక్ పసుపు పెట్టుకోవచ్చు, కుంకుమ పెట్టుకోవచ్చు, 2 ఉందన్నమాట. బాగుంది. వచ్చేసి ఇంట్లో ఎంట్రన్స్ దగ్గర డెకరేషన్కి పెట్టుకుంటారు కదా, అవన్నమాట. ఐడిల్స్ గణేష్ ఉంది, వెంకటేశ్వర స్వామి, నటరాజ స్వామి, కృష్ణుడివి, ఇలా చాలా ఉన్నాయన్నమాట. అండ్ కృష్ణుడిలో ఇంకా వెరైటీస్ కొంచెం డిఫరెంట్గా అండ్ దాంట్లో డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. మనకు నచ్చినవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి కూడా కొంచెం వెండి కోటెడ్ డెకరేషన్ ఐటమ్స్. సో చూస్తున్నారు కదా, టోటల్ సిల్వర్ దానిలాగా ఉంది. సో ఇవన్నీ కూడా డెకరేషన్ ఐటమ్స్. దీంట్లో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఎలిఫెంట్ బొమ్మలు అండ్ సైజెస్ కూడా చూసారు కదా, చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, అలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో మేము ఇక్కడికైతే ఇప్పుడు ఇత్తడి సర్వ తీసుకుందామని వచ్చాము. ఇది బోనం కోసం అని ఏది తీసుకుందామని ఆలోచిస్తున్నాము. పైన పెట్టారు కదా, అలాంటి షేప్లో మా ఇంట్లో ఆల్రెడీ ఉంది. ఆ షేప్ వద్దు, డెకరేషన్కి అలా బాగాలేదు కాబట్టి మేము అది తీసుకోవట్లేదు. సో రౌండ్గా ఉండేది తీసుకుందాం అనుకుంటున్నాము. ఇది కూడా వెండి కోటెడ్ సర్వాలు అనమాట. సో ఇవి తీసుకుందాం అనుకున్నాం. దాంట్లో ఆల్రెడీ మహాలక్ష్మిస్ వచ్చారనమాట. అష్టలక్ష్మిలు కాదు, ఒక 3-4 వచ్చారనమాట. అమ్మవార్లు చుట్టూరుగా వచ్చారు డెకరేషన్. అది బాగానే అనిపించింది. ఇది వచ్చేసి పూల బుట్టి ఇత్తడి దాంతో. కానీ ఆ సిల్వర్ ఎందుకు తీసుకోలేదంటే బేసిక్గా వాటికి ఎక్కువ సొట్టలు ఉన్నాయి అండ్ అవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట. మనము ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాము, అది చాలా బాగుండాలి కదా. మనం ఇప్పుడు ఎత్తుకున్నా సరే ఏదైనా చిన్న కింద పడినా కూడా సొట్టొచ్చేలాగా ఉందన్నమాట. చాలా థిన్గా ఉంది, అంత వెయిట్ లేదు. అండ్ ఆల్సో డిజైన్ అనేది అమ్మవార్లది పర్ఫెక్ట్గా వాళ్ళు వేయలేదు. చిన్న చిన్న బిందెలు కదా, అంటే మీడియం సైజులో ఉన్నాయి, కానీ డిజైన్ అంత బాగాలేదు. అండ్ వెయిట్ అనేది చాలా తక్కువ ఉంది. సో యూజ్ చేసేటప్పుడైనా బాగుండాలి కదా. సో ఈ ఇత్తడి వచ్చేసి చాలా వెయిటెడ్ ఉన్నాయి అండ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, బాగున్నాయి. ఎన్ని రోజులైనా సరే గట్టిగా బాగుంటాయి అనిపించింది. సో అవి ఇవి చూసాము, చాలాసేపు చూసిన తర్వాత మాకు ఇంకా ఇత్తడితే బెస్ట్ అనిపించింది. ఇది కొంచెం దానికి దీనికి రేట్ ఏమంత డిఫరెన్స్ లేదు, ఆల్మోస్ట్ 100 to 150 డిఫరెన్స్ ఉంది. కానీ ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది, అంటే చాలా థిన్గా ఉందన్నమాట.
లోపల మీరు ఇందాక ఇత్తడి బిందె చూసారు కదా, దాని లోపల చాలా లావుగా ఉంది, చాలా బాగుంది. సొట్టలు పడదు ఈజీగా, అదైతే ఈజీగా సొట్టపోయేటట్టు ఉంది, అందుకే తీసుకోలేదు. దీంట్లో వేరియస్ సైజెస్ కూడా ఉన్నాయి, మనకి పెద్ద సైజు ఉంది, చిన్న సైజు ఉంది, అలా అనమాట. ఇవి వచ్చేసి బోనానికి రెడీమేడ్ లాగా డిజైన్ గిట్లా వేసేసి మొత్తం కిందిది పైనది 2 సెట్ చేసి పెట్టారనమాట. ఇది వచ్చేసి ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, అండ్ ఆల్సో డిజైన్ కూడా పోతుంది కాబట్టి, అండ్ సగం ఉంటుంది సగం పోతుంది, బాగుండదని తీసుకోలేదన్నమాట. సో ఇదంతా కూడా ఇటు సైడ్ మొత్తం ఇత్తడి సెక్షన్. నేను చెప్పాను కదా మా ఇంట్లో ఇలాంటి సైజులోనే ఉంది, అది పెద్దగా డిజైన్ చేయడానికి డెకరేషన్ చేయడానికి రావట్లేదు, అందుకే తీసుకోలేదు. సో డిఫరెంట్గా రౌండ్ తీసుకుంటే కొంచెం బొట్లు అవి పెట్టడానికి బాగా వస్తుందని సో రౌండ్ చూస్తున్నాము. అక్కడంతా కూడా రో ఇత్తడిదనమాట. ఇటు సైడ్ ఇంకా రాగివి కూడా చూపించాను కదా, రాగి సర్వాలు కూడా ఉన్నాయి. సో బోనానికి రాగి సర్వా ఎందుకని తీసుకోలేదనమాట, ఇత్తడిది తీసుకున్నాం. సో రాగి కంటే కూడా ఇత్తడి కొంచెం ఎక్కువ రేటు, రాగి కొంచెం తక్కువ రేటు ఉంది. సో అది చిన్న పీట అనమాట. ఇవి కూడా డెకరేషన్, లైక్ డోర్ డెకరేషన్కి యూజ్ చేస్తారు కదా, దీంట్లో కూడా చూసారు కదా చాలా కలెక్షన్ ఉంది. గోల్డ్ కలర్లో ఉన్నాయి, పూసలతో ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. మా ఇంట్లో ఆల్రెడీ మేము తిరుమలలో ఒకటి తీసుకున్నాము, సో అందుకే ఇప్పుడు తీసుకోవట్లేదు అనమాట. సో ఆల్రెడీ ఉంది కాబట్టి తీసుకోలేదు. దీంట్లో కూడా పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, అండ్ మొత్తం డోర్కి వచ్చేలాగా కూడా ఉన్నాయన్నమాట, చాలా ఉన్నాయి. సో ఇక్కడ అన్నీ కూడా బాక్సెస్లో అవే అనమాట, డెకరేషన్కి సంబంధించినవి. అండ్ ఇవన్నీ కూడా డెకరేషన్ ఇంట్లో పెట్టుకోవడానికి ఈ బాక్సెస్ అన్నీ ఉన్నాయి కదా, ఇందాక చూపించాను కదా డోర్ డెకరేషన్స్వి, అవన్నీ అనమాట. అట్లా ఇచ్చారు నెంబర్స్ వేసి, అవి అక్కడ పెట్టారు చూసుకోవడానికి తీసుకోవడానికి. అన్ని డెకరేషన్ హోమ్ డెకరేషన్వి ఇక్కడ ఉన్నాయన్నమాట ఇటు సైడ్. అండ్ ఇక్కడ గిన్నెలు, అండ్ ఇప్పుడు వచ్చేసి మేము స్టీల్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసి దాంట్లో ఇంకా మమ్మీకి ఏది నచ్చితే ఏది అవసరం ఉందో అవైతే తీసుకుంటాము. సో చూస్తున్నారు కదా, దీంట్లో కూడా చాలా చాలా బాక్సెస్ ఉన్నాయి, లంచ్ బాక్సెస్ లాగా. అండ్ ఆల్సో ఇలా కూడా కిందికి రాగి కోటింగ్ వచ్చింది, అండ్ పైన అంతా స్టీల్ వచ్చిందనమాట. అలా కాంబినేషన్లో కూడా ఉన్నాయి. ఆల్రెడీ మా ఇంట్లో ఒక కాంబినేషన్ అలాంటిది కూడా తీసుకున్నాం, కిందికి రాగి వస్తుంది, పైన అంతా స్టీల్ వస్తుంది. ఒక గిన్నె ఉంది మా దగ్గర. ఇవి వచ్చేసి లంచ్ బాక్సెస్, స్టీల్ లంచ్ బాక్సెస్. ఇందులో కూడా చాలా సైజెస్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే మా దగ్గర ఆల్రెడీ లంచ్ బాక్సెస్ ఉన్నాయి, సో ఏది తీసుకోలేదు. ఆల్రెడీ మా ఇద్దరికే 3-4 బాక్సెస్ ఉన్నాయి, ఒకటి కాకపోతే ఒకటి అలా తీసుకోవడానికి. చాలా లంచ్ బాక్సెస్ ఉన్నాయి కాబట్టి ఇంకా లంచ్ బాక్సెస్ దగ్గరికి వెళ్ళలేదు. నేను జస్ట్ చూశాను ఎలా ఉంది ఏంటి అని. సో అంటే సింగిల్ బాక్స్ కూడా ఉంది, ఇట్లా 2-3 సెట్స్ వస్తాయి కదా, అలా కూడా ఉంది అన్నమాట. మమ్మీకి ఇది బాగా నచ్చిందనమాట. ఇది జస్ట్ మనం కర్రీస్ డిష్ అవుట్ చేసుకుంటాం కదా, దానికి వేసుకోవడానికంట. ఇవన్నీ కూడా ఇందాక నేను చూపించింది కూడా అది, కానీ చాలా పెద్దగా ఉంది కదా, సో మాకు అంత పెద్దది అక్కర్లేదు కాబట్టి తీసుకోలేదు. అండ్ అందులోనే చిన్నది కూడా చూస్తుంది మమ్మీ, అది చాలా క్యూట్ ఉంది. ఇక్కడ వచ్చేసి వాటర్ జగ్స్ ఉన్నాయన్నమాట. మనము ఫంక్షన్స్కి కానీ ఇంట్లో కూడా కొంతమంది వాటర్ జగ్స్ వాడుతుంటారు కదా, సో వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఇది నార్మల్ స్టీల్ గిన్నె అనమాట.
నార్మల్‌గా మూతేం రాలేదు. జస్ట్ ఒక గిన్నెలాగా మనం యూజ్ చేసుకోవడానికి. వండుకోవడానికి కూడా రాదు. ఇదైతే చూసారా చాలా చిన్నది వాటర్ పోసేదనమాట. భలే క్యూట్ అనిపించాయి మాకు. తీసుకుందామా అనుకున్నాము అనమాట. చిన్నవి భలే అనిపిస్తాయి. మేము ఎక్కడికెళ్ళినా ఫస్ట్ చిన్నవి చూస్తామనమాట. అట్రాక్ట్ అయిపోతాం. మీరు కూడా అలానే ఉండొచ్చు చాలామంది. చాలామందికి చిన్నవంటే చాలా అట్రాక్ట్ అయిపోతారు కదా! మేము కూడా అలాగే. నేను మా మమ్మీ. సో ఇప్పుడైతే ప్యాన్స్ దగ్గరకు వచ్చాము. ఇదైతే నాన్ స్టిక్ అండ్ ఇవి వచ్చేసి కొంచెం స్టోన్ లాగా ఉంటాయి కదా కడాయిలో, అలాంటివి అనమాట. చాలా వెయిట్ ఉన్నాయి. నేను ఒక హ్యాండ్తో లేపలేకపోయాను, చాలా వెయిటెడ్ ఉంది. అంటే అది స్టోన్ లాగా ఉంటుంది కదా ఒక కడాయి, దాన్ని ఏమంటారు నాకు తెలీదు. సో అలాంటివి ఉన్నాయన్నమాట. సో నేను జనరల్గా ఇలాంటివి నాకు నచ్చుతాయి. సో అవే చూస్తున్నాను అనమాట. సో ప్యాన్స్ తీసుకుందామని అనుకుంటున్నాము. సో ప్యాన్స్ అయితే ప్యాన్స్, లేకపోతే కడాయిలు అలా తీసుకుందామని అనుకుంటున్నాము. సో అన్నీ చూసి ఏది బాగుంది అనేది చూసి తీసుకుంటాము. సో చూస్తుండండి. ఇక్కడ స్టీల్ కుక్కర్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఈ సెక్షన్లో మొత్తము కిచెన్ ఐటమ్స్ అంటే లైక్ కడాయిలు, వండుకునే గిన్నెలు, కుక్కర్లు అవన్నీ ఉన్నాయన్నమాట. కింద ఫ్లోర్లో మనకు అన్ని డెకరేషన్, ఆ సర్వలు అవన్నీ ఉన్నాయి కదా, అవి జనరల్గా తక్కువ టైం యూజ్ చేస్తాము. అండ్ డెకరేషన్వి ఉన్నాయి, అండ్ దేవుడు ఐడల్స్ ఉన్నాయి, అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి లైక్ మనం వండుకోవడానికి గిన్నెలు, కుక్కర్లు, ప్యాన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి ఉంటుంది. అండ్ ఇంకొక ఫ్లోర్లో ఎలక్ట్రానిక్స్ అవన్నీ ఉంటాయి. సో చూపిస్తూ ఉంటాను, చూస్తుండండి. చూస్తున్నారు కదా గైస్, మా షాపింగ్ అయితే ఇలా జరుగుతుందనమాట. ఇప్పుడు ఈ వీడియో అనేది చాలా లెంత్ ఎక్కువైపోతుంది. షాపింగ్ మాల్ అనేది చాలా పెద్దది, అన్నీ చూపించేసరికి చాలా లెంత్ ఎక్కువైపోతుంది. సో 2 పార్ట్స్ చేస్తున్నాను అనమాట. ఇది పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను. సో కంటిన్యూస్గా చూసేసేయండి. అండ్ ఇంకా చూపించేది ఉందన్నమాట, ఇంకొక బ్లాక్ ఉంది అండ్ ఇంకా ఫ్లోర్స్ కూడా ఉన్నాయి చూపించేది. ఇది జస్ట్ హాఫ్ పార్ట్ మాత్రమే. సో కంటిన్యూషన్ అందులో ఉంటుంది. సో తప్పకుండా వాచ్ చేయండి. ఫుల్ వీడియో వాచ్ చేస్తే మొత్తము షాపింగ్ మాల్ ఎలా ఉంది మీకు తెలుస్తుంది, ఐడియా వస్తుంది. అండ్ షాప్ నేమ్ కూడా నేను సెకండ్ పార్ట్లోనే రివీల్ చేశాను అనమాట. సో చూసేసేయండి. అండ్ మీకు కావాలంటే షాపింగ్కి యూజ్ అవుతుందన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఆ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.